మనకున్నటువంటి గొప్ప ఆత్మీయ ఆశీర్వాదం, వరం ఏంటంటే విశ్వాసం. దేవునికి స్తోత్రం. విశ్వాసం బైబిల్ గ్రంథంలో అబ్రహాము అంటే విశ్వాసం అని అన్నారు. కాబట్టి విశ్వాసానికి మారు పేరు అబ్రహాం. అంత గొప్పగా ఆయన విశ్వాసము ఈ రోజుకి కూడా గుర్తించబడుతుంది. అబ్రహాము విశ్వాసం ఉన్నతమైనది. ఆ విశ్వాసము స్థిరమైనది ఏమీ కాదు. మనం గుర్తుపెట్టుకోవాలి, మనం తప్పుగా అర్థం చేసుకోవాలి. అస్థిరం అంటే అది ఎత్తు పల్లాలు కలిగినటువంటిది అని అర్థం. ఎత్తు పల్లాలు, అప్ అండ్ డౌన్. సముద్రంలో అలలు ఏ విధంగా పైకి కిందకి ఎత్తు పల్లాలు కలిగి ఉంటుందో అలాగే విశ్వాసం అనేది అస్థిరమైనటువంటిదిగా, ఎత్తు పల్లాలు కలిగినటువంటిదిగా ఉంటుంది. మనందరికీ విశ్వాసం ఉంది, కానీ మన విశ్వాసాన్ని ఒకరోజు ఎక్కువ విశ్వాసాన్ని మనం ప్రదర్శిస్తాం, మరొక రోజు తక్కువ విశ్వాసాన్ని ప్రదర్శిస్తాం. అంటే జీవితంలో విశ్వాసం అనేది మనం ఎదుర్కొనే పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎదుర్కొనే పరిస్థితులు మనకు అన్నీ అనుకూలంగా ఉంటే చాలా విశ్వాసంగా, అబ్బా దేవుడు నాకు అన్నీ బాగానే చేస్తున్నాడు అనిపిస్తుంది. మనకు అన్నీ వ్యతిరేకంగా ఉంటే హ్యాపీగా ఉంటారు ఎవరన్నా? విశ్వాసంలో కూడా అప్పుడే డౌన్ అయిపోతూ ఉంటారు. కాబట్టి అబ్రహాం ఏమి దీంట్లో ఆయన ప్రత్యేకమేమీ కాదు. ఆయన జీవితంలో కూడా ఎత్తుపల్లాలు అనే విశ్వాసంలో కనబడ్డాయి. ఈరోజు మనము అబ్రహాము గురించి కొన్ని మాటల్ని మనము తెలుసుకోబోతున్నాం. అబ్రహాము విశ్వాసము. దేవునికి స్తోత్రం. ఈ అబ్రహాము విశ్వాసములో 4 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఆ 4 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటంటే, అబ్రహాము విశ్వాసము దేవుని ప్రత్యక్షత మీద ఆధారపడింది. అబ్రహాము విశ్వాసము దేవుని ప్రత్యక్షత మీద ఆధారపడింది. రెండోది, అబ్రహాము విశ్వాసము విధేయతలో స్థిరపరచబడింది. రెండోది, అబ్రహాము విశ్వాసము విధేయతలో స్థిరపరచబడింది. మూడోదిగా, అబ్రహాము విశ్వాసము నమ్మదగినది. అది దేవుణ్ణి సంతోషపెట్టేది. అది దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి విశ్వాసము. నాలుగోది, అబ్రహాము విశ్వాసము అది రోజు రోజుకి దిగజారిపోయేది కాదు, అభివృద్ధి చెందేటువంటిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, విశ్వాసము అనేది అబ్రహాము జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాముని మనము ఏమని పిలవచ్చు అంటే విశ్వాస వీరుడు. ఆమేన్. విశ్వాస వీరుడు అంటే ఆయన గొప్ప విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి. ఈ విశ్వాస వీరుడైనటువంటి అబ్రహాము జీవితాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే చాలా ఉన్నతమైన, అద్భుతమైన, ఆశీర్వాదకరమైన గొప్ప సంగతులు కనపడతాయి. తాను విశ్వాసమును కనపరిచే విషయంలో తను ఎంతగా తెగింపు కలిగినటువంటి వాడుగా, ఎంతగా ఒక స్ట్రాంగ్ అంటే స్థిరమైనటువంటి నిబ్బరమైన మనస్సు కలిగినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు అనేటువంటిది మనకు కనపడుతుంది. అమ్మా, చాలా గొప్ప విషయం. కాబట్టి దేవునితో స్నేహము చేసినటువంటి అబ్రహాము గురించి మనము 4 విషయాలు తెలుసుకోబోతున్నాం. అబ్రహాము విశ్వాసములో 4 గొప్ప సంగతులు మనకు కనపడుతున్నాయి. అబ్రహాము విశ్వాసములో ఉన్న మొట్టమొదటి గుణం ఏంటంటే
ఆ విశ్వాసము దేవుని ప్రత్యక్షత మీద ఆధారపడింది. దేవునికి స్తోత్ర. దైవ ప్రత్యక్షత. ప్రియమైన సహోదరి, దేవుని బిడ్డ, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మనము దేవుని ప్రత్యక్షత గురించి మనం చూడాలి. అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమై తన ప్రత్యక్షతను ఆయనకు అనుగ్రహించాడు. ప్రత్యక్షత అంటే బయలుపరచుకోవడం అని అర్థం. దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. ఆయన తన ప్రత్యక్షతను చూడగలిగాడు. పరిశుద్ధ లేఖన భాగంలో మనం చదువుకున్నట్లయితే దేవుని యొక్క ప్రత్యక్షత అంటే ఆదికాండము 15వ అధ్యాయము 7వ వచనం. అంటే అబ్రహాము దగ్గరికి దేవుడే దిగి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అమ్మ, దేవుడు ఏం చేశాడు? అబ్రహాము దగ్గరకు వచ్చాడు, అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 2 నుండి 4 వచనాల్లో స్టెఫను కూడా ఈ ప్రసంగాన్ని చేసేటప్పుడు కల్దీయుల ఊరిలో ఉన్నటువంటి అబ్రహామును దేవుడు దర్శించి అతన్ని ఆ ఊరిలో నుండి పిలిచాడని అతడు తన ప్రసంగాన్ని ప్రారంభిస్తాడు. అంటే దేవుని ప్రత్యక్షత అనేటువంటిది అబ్రహాము జీవితంలో కనపడుతుంది. అతనికి దేవుడు కనపడుతున్నాడు. చూడండి, ఆయన మరొకసారి తన ప్రత్యక్షతను చూస్తూ ఉన్నాం. మొదట ఊరు అనే పట్టణంలో దేవుని ప్రత్యక్షత చూసాం. రెండోదిగా ఆయన హారానులో ప్రత్యక్షమయ్యాడు. ఒకసారి ఆదికాండం 12 మొదటి వచనం చదువుతాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి ఎద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా. దేవునికి స్తోత్ర. రెండోది, ఆయన హారాను వద్ద, మెసొపొతేమియాలో హారాను వద్ద ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. మూడోసారి ఆయన చూస్తే 6-7 వచనాల్లో చూడండమ్మా. ఆదికాండం 12:6-7 వచనాలు. ఆ షెకెము నందలి ఒక స్థలము, ఆ దేశము సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షము దగ్గరికి చేరినో. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా, దేవునికి స్తోత్ర. దేవుడు అక్కడ అబ్రహాముకి ఏమయ్యాడంట? ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి దేవుని ప్రత్యక్షత అనేది మనము చూస్తూ ఉన్నాం. దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై, కాబట్టి మొదట ఊరు అనే పట్టణంలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. రెండోది కనానులో ప్రత్యక్షమయ్యాడు. మూడోది ఆయన షెకెములో ప్రత్యక్షమయ్యాడు. నాలుగోది లోతు కొరకు సొదొమకు వెళ్ళడానికి ముందుగా దేవుడు లోతు కొరకు ప్రత్యక్షమయ్యాడు. దేవునితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా చాలా చోట్ల మనకు 15వ అధ్యాయము, 17వ అధ్యాయము, 18వ అధ్యాయము, 22వ అధ్యాయంలో దేవుని ప్రత్యక్షతను వ్యక్తిగతంగా అనుభవించినటువంటి వ్యక్తి అబ్రహాము. చాలా గొప్ప ప్రత్యక్షత ఉంది. దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి అనుభవం ఉంది. అందుకే దేవుని స్నేహితుడుగా అబ్రహాం పిలువబడ్డాడు.
కాబట్టి ఆ ప్రత్యక్షత అనేది ఈయనకి ఆయన మీద విశ్వాసాన్ని కలిగించింది. అంటే ఒక మనుష్యుడికి దేవుని మీద నమ్మకం రావాలంటే అతనికి దేవుని ప్రత్యక్షత కావాలి, దైవ ప్రత్యక్షత కావాలి, ఉండాలి. దేవుని ప్రత్యక్షత ఒక మనిషిని దేవుని మీదకి నమ్మకంలోకి నడిపిస్తుంది. దైవ ప్రత్యక్షత లేకపోతే వారి విశ్వాసం గుడ్డిదైపోతుంది. అందుకనే విశ్వాసం కావాలి అంటే దైవ ప్రత్యక్షత అనేది అది ఒక పునాది లాంటిది, అది ఒక పిల్లర్ లాంటిది. ఒక భవనానికి 4 పిల్లర్లు ఎంత ప్రాముఖ్యమో అలాగే విశ్వాసానికి కూడా 4 పిల్లర్లు ఉండాలి. కాబట్టి మొదటి పిల్లర్ ఏంటంటే దేవుని ప్రత్యక్షత. దేవుని యొక్క ప్రత్యక్షత అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. అది మనకు కూడా ఉండాలి. మనకు కూడా దేవుని ప్రత్యక్షత అనేది మనకు ఉండాలి. దైవ ప్రత్యక్షత అనేది మనకెట్లా వస్తుంది? అబ్రహాము దగ్గరకు వచ్చినట్లు మన దగ్గరికి ఎప్పుడైనా యేసయ్య వచ్చాడా? ఏమా కానా ఊరు పెళ్ళికి వెళ్ళినట్టు మన పెళ్ళికి ఏమన్నా వచ్చాడా? చెప్పండి అమ్మా. లాజరు మార్త మరియల ఇంటికి అప్పుడప్పుడు వెళ్ళి ఆయన విందు భోజనం ఆరగించినట్లు అప్పుడు మనం ఏమైనా ప్రార్థన పెట్టుకుంటే మన ఇంటికైనా వచ్చాడా? ఆ ప్రత్యక్షత లేదు మనకి. కానీ మనకి ఎలాంటి ప్రత్యక్షత ఉంది? మనకు ప్రత్యక్షత అనేది దేవుడు ఎలా ఇస్తాడు అంటే మనకు వాక్యం చెబుతుంది. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, రోమాపత్రిక 10:17 కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చి. ఆమె దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు గూర్చినటువంటి మాట నువ్వు వింటా ఉంటే నీకు విశ్వాసం వచ్చేస్తుందంట. దేవుని ప్రత్యక్షత మనకి ప్రత్యక్షతలు 2 ప్రత్యక్షతలు దేవుడు ఇచ్చాడు. మనకు 2 ప్రత్యక్షతలు ఉన్నాయి. ఒకటి సాధారణ ప్రత్యక్షత, రెండోది విశేష ప్రత్యక్షత. దేవుడు ఎవరికి అబ్రాహాం మాత్రమే కనపడి ఇంకెవరు కనపడలేదంటే దేవుడు అన్యాయస్తుడు కదా. ఆయనకు మాత్రం బాగా కనపడ్డాడు, మాట్లాడాడు, ఆయనకు విశ్వాసం పుట్టించాడు. నాకెక్కడి నుండి అంత విశ్వాసము కలగడానికి ఎప్పుడు ప్రత్యక్షం కాలేదే అని అనుకుంటా. దేవుడు ఈ భూమి మీద ఏ మనిషికి కూడా మరుగ్గా లేడు. అందరికీ కూడా ఆయన బహిరంగంగా తన ప్రత్యక్షతను తెలియజేస్తున్నాడు. దాన్నే సాధారణ ప్రత్యక్షత అంటారు. సాధారణ ప్రత్యక్షత అనేటువంటిది ఏమిటంటే, ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం చదువుదాం. రోమా 1:19-20. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనది ఏదో అది వారి మధ్య విశదమై ఉన్నది. చూడండి ఎంత స్పష్టంగా చెబుతున్నాడు. దేవుని గురించి తెలియ శక్యమైనది ఏదో అది వారి మధ్య విశదమై, అంటే బట్ట బయలుగా ఉంది అంటున్నాడు. చూడండి, దేవుడు అది వారికి విశదపరచును, శక్యమైనది ఏదో అది వారి మధ్య విశదమైనది, దేవుడు అది వారికి విశదపరచను. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ఆయన ప్రత్యక్షత అంట ఇచ్చాడంట, చాలా స్పష్టంగా ఇచ్చాడు అంటున్నారు. ఎలా ఇచ్చాడో అంటే 20వ వచనం చూడండి. ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్య శక్తియు, దేవత్వము,
జగత్ ఉత్పత్తి మొదలుకొని అమ్మా సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. ఆమేన్. దైవ ప్రత్యక్షత అంటే సృష్టి ఆది నుండి ఏ విషయాలు విశదపరచబడ్డాయో, ఏవైతే సృష్టించబడ్డాయో వాటిని ఆలోచిస్తే ప్రతి మనిషికి దేవుని గూర్చిన ప్రత్యక్షత కలుగుతుంది. ఏమిటి జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టించబడినటువంటి వస్తువులంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, ఆకాశము సమస్తము కూడా సృష్టి ఆది నుండి సృష్టించబడిన వస్తువులు. అవన్నీ కూడా ఏం చెబుతున్నాయి? సృష్టికర్తను గురించి చెబుతున్నాయి. సృష్టి ఉంది అంటే సృష్టికర్త ఉన్నాడా? హల్లెలూయా. కాబట్టి అవన్నిటిని చూడండి, అవి నీకు దేవుడున్నాడని ఆయన ప్రత్యక్షతను తెలియజేస్తుంది. దీన్ని సాధారణ ప్రత్యక్షత అంటారు. సాధారణ ప్రత్యక్షత ఇది మనలో ఉన్న మనస్సాక్షి. ఆ మనస్సాక్షిని మనము ఎప్పుడైతే మన జీవితంలో దానికి ప్రియిస్తామో, దాని పీక నొక్కకుండా మనము నిజంగా దేవుడెవరయ్యా అని ఆ ప్రత్యక్షత కోసం ఆలోచిస్తామో అప్పుడు దేవుని గురించి తెలియజేసేసాడు. ఇప్పుడు మనకు ఆ ప్రత్యక్షత ఇచ్చాడు గనుక మనం దేవుని నమ్ముతా ఉన్నా. అంటే దేవుడు ఒక సాధారణ ప్రత్యక్షత, కానీ ఈ ప్రత్యక్షత అనేటువంటిది మనిషిని దేవుడు ఉన్నాడు అని చెప్తుంది, కానీ అసలు దేవుడు ఎవరు అని చెప్పదు. ఈ సాధారణ ప్రత్యక్షతలో దేవుడు ఉన్నాడు అని చెప్తుంది. దేవుడు లేకపోతే సూర్యుడు సృష్టించబడగలదా? దేవుడు లేకపోతే చంద్రుడు అంత క్రమంగా వెలుగునివ్వగలడా? దేవుడు లేకపోతే ఆ నక్షత్రాలు రాలి పడకుండా అట్లాగే ఉన్నాయా? దేవుడు లేకపోతే ఈ భూమి సవ్యంగా తిరుగుతూ ఉందా? ఇటన్నిటినీ కూడా క్రమంగా నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఉన్నాడు అన్నది తెలియజేసేది సాధారణ ప్రత్యక్షత. రెండో ప్రత్యక్షత మనకేమిచ్చాడంటే విశేష ప్రత్యక్షత. అదేంటంటే, ఒకటి బైబిల్, దేవుని వాక్యం మన చేతిలోకి వచ్చింది. అబ్రహాం బైబిల్ లేదమ్మా. రెండో ప్రత్యక్షత ఏంటంటే మన ఎదుట ప్రత్యక్షమైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. చరిత్రాత్మకంగా రుజువు చేయబడి ఈ భూమి మీదకి దేవుని వలన జన్మించి, దేవుని ద్వారా ఈ భూమి మీద జీవించి, దేవుని వలన ఈ తన ప్రాణమును అప్పగించి చివరికి మృతుల్లో నుండి తిరిగి లేచి సజీవుడని నిరూపించుకున్నటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్ర. విశేష ప్రత్యక్షత మనకుంది. అబ్రహాముకు లేదో. అబ్రహాము కాలంలో యేసు ప్రభు భూమి మీద పుట్ల. అబ్రహాము కాలంలో బైబిల్ లేదు. కానీ అబ్రహాము కంటే గొప్ప ప్రత్యక్షతను దేవుడు మనకిచ్చాడు. ఆ గొప్ప ప్రత్యక్షత బైబిల్ గ్రంథమే. అది దేవుని చేత వ్రాయబడినటువంటి గ్రంథం. దేవుని ప్రేరేపణ ద్వారా వ్రాయబడినటువంటి గ్రంథం బైబిల్. అది విశేష ప్రత్యక్షత. నువ్వు ఆ బైబిల్ చదువుతా ఉంటే చాలు, దేవుడు నీకు ప్రత్యక్షమవుతా ఉంటాడు. రెండోదిగా యేసుక్రీస్తు. ఆయన్ని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటే, ఆయన గురించి తలస్తూ ఉంటే మన హృదయము నెమ్మదిగా మారిపోతుంది. మన బ్రతుకులు వెలిగించబడ్డాయి, మన జీవితం దీవెనకరంగా మార్చబడుతుంది. కాబట్టి మనకు ప్రత్యక్షత ఉందా లేదమ్మా? ఎవరేం మాట్లాడలేవు లేదా? ఆమేన్. ఏం పాస్టర్ అమ్మకు బాగా ఉన్నట్టుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎవరికి కూడా అన్యాయం చేసేవాడు కాదు. అందరి దగ్గరకు వచ్చి
ఆయన అబ్రహాం లాగా అబ్రహాం దగ్గరకు వచ్చినట్టు రావాలంటే సాధ్యము. మనం చూడగలిగితే ఆయన మనకు కనబడతాడు. మనం వినగలిగితే ఆయన మాటలు మనకు వినబడతాయి. కాబట్టి ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనతో కలిసి జీవిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రత్యక్షత అనేది చాలా స్పష్టంగా దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు.